జూపుడి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నేను అదే మాట్లాడాను రావణ్ గారు అంటారు. అదే భాష ఉపయోగిస్తున్నాను అంటారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా విషయం హిందూ దేవుళ్ళ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే నక్సలైట్లకి అనుకూలంగా, లేకపోతే నేను నక్సలైట్ అయిపోవాలనుకున్నాను ఏదో మాట్లాడారు, ఒకసారి గన్ను పట్టుకోవాలనుకున్నాను ఏదో మాట్లాడారు. ఇట్లాంటివి చూస్తూ ఉంటే పవన్కి ఒక చట్టం, రావణ్కి ఒక చట్టం, పవన్కి ఒక న్యాయం, రావణ్కి ఒక న్యాయం, ఇట్లా ఏమైనా సెపరేట్గా ఉంటాయా ఈ దేశంలో? అంటే ఈశ్వర్ గారు, మీరు ఇందాక వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ రావణ స్పీచ్, పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైనటువంటి భాష వాడారు. అవును. ఏమన్నాడు? నా కొడకల్లారా అన్నాడు. అవును. మీరు ఒకసారి దాన్ని తీయగలిగితే, అవును, నా కొడకల్లా, రావణం నా కొడకల్లారా అనలా, సారీ సబ్మిషన్ వైసీపీ నా కొడక. అదే అతను ఎప్పుడు మాట్లాడాడు? 2019-24 మధ్యలో మాట్లాడాడు. కరెక్ట్. మీరు అధికారంలో ఉన్నప్పుడే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడు నా కొడకల్లారా అన్నాడు. అవును. కొడకల్లారా అనేది సినిమా భాష. ఓ కొడుకా ఇట్రా, ఓ కొడకా ఇట్రా, లేకపోతే అడుబో, ఇది తండ్రి కొడుకు మధ్య సంభాషణ. నా కొడక అంటే, వైసీపీ నా కొడక అంటే అది బూతు. అవును. కానీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉపా కేసు పెట్టలేదు. కరెక్ట్. బట్ రావణ్ ఏం మాట్లాడాడంటే, ఆయన నా అని తీసేసాడు. గమనించడం లేదో నాకు తెలియదు, కానీ మీరు వేయగలిగితే పవన్ కళ్యాణ్ గారు నా అన్నది తీయండి ఒకసారి బయటికి. డిఫరెన్స్ గ్రామటికల్లో, లేకపోతే దాన్ని ప్రొనౌన్సియేషన్ ఏదో చెప్తాం మనం. సో ఇన్ని అంటే ఇతను అనుకరించాడా లేదా పక్కన పెడదాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వాడదలుచుకుంటే వాడు ఉండాలి. ఇందాక నేను ఫస్ట్లో ఏం చెప్పానంటే, ప్రభుత్వానికి పేషెన్స్ ఉండాలి, టాలరెన్స్ ఉండాలి. అవును. దేని మీద ఎవరిని శిక్షించాలి, లేకపోతే ఎవరిని రక్షించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రావణ కేసు మొట్టమొదటిది అనుకుంటున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణకు అనుకూలంగా ఒకవేళ ఉందనుకుంటున్నారా, ఇప్పుడు అనుకుంటున్నారా? సాయికృష్ణ ఎవరు? లాకప్ డెత్లో చనిపోయినటువంటి సాయికృష్ణ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదే. జనసేన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జనసేనలో తీసేసండి. కాపు కమ్యూనిటీ అయి ఉండొచ్చు, జనసేన అయి ఉండొచ్చు, అయిపోయి ఉండొచ్చు. అవును. అంటే వాళ్ళు చెప్పుకున్నదే, మనమేమి అదే బయటకు లాగి చెప్పు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతని హత్య జరిగి 46 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం ప్రశ్నించాడు? ఈ కేసులో నాగరాజు సిఐ మాత్రమే కాదు, ఇలాంటి లాకప్ డెత్లు జరగటం ఆంధ్రప్రదేశ్లో చాలా కొత్తగా కనపడుతూ ఉంది. గతంలో మేము కూడా పరిపాలించాం. ఇప్పుడు వీళ్ళంతా శిఖరానికి ఎక్కున్నారు. ఎవరు? కూటమి ప్రభుత్వం పేరుతోటి. ఈ లాకప్ డెత్ని నేను చాలా సీరియస్గా తీసుకుని దీన్ని నిగ్గు తేల్చండి, సిబిఐ ఎంక్వైరీ అని అడిగాడు. లాకప్ డెత్లో చనిపోయినటువంటి సాయికృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదు, నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని భావించి, మానవ హక్కులకి ఉల్లంఘన జరిగితే, లాకప్ డెత్లు జరిగితే, ఎన్కౌంటర్లు జరిగితే గతంలో ఎవరు మాట్లాడేవాళ్ళు అంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇంటలెక్చువల్స్ మాట్లాడేవాళ్ళు, మేధావులు మాట్లాడేవాళ్ళు, లేకపోతే కమ్యూనిస్టులు మాట్లాడేవాళ్ళు. నక్సలైట్లో ఫోరంగా వచ్చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వచ్చాయి. గత దశాబ్ద కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు భయపడ్డారో నాకు తెలియదు, కానీ లాకప్ డెత్లు జరిగినా, మానభంగాలు జరిగినా, లేకపోతే సమూహ దహనాలు జరిగినా ఇలాంటివి ఎవరు మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పాత్రని మొత్తాన్ని కూడా కమ్యూనిస్టుగానో, మానవ హక్కుల సంఘంగానో, లేకపోతే మనిషికి జీవించే హక్కు ఉందనో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా టేకప్ చేసినటువంటి కేసు ఫ్లేరప్లో ఉంది. చంద్రబాబు మీ పైన నిందలు వేసినా, ఆరోపణలు చేసినా, ఏం చేసినా భయపడి వెనకడుగు మాత్రం వేరు ప్రశ్నిస్తారా? నిలబడతారా? అట్లా నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడతారు. రాజద్రోహానికి పాల్పడిన వ్యక్తికి వైఎస్ఆర్సీపీ, లేకపోతే హిందూ దేవుళ్ళని వ్యతిరేకించే వ్యక్తికి వైఎస్ఆర్సీపీ సపోర్ట్, ఇట్లా మాట్లాడతారు. అయినా వదలరా మీరు? కాదు సార్, ఇక్కడ హిందూ దేవుళ్ళు ఎవరు ఎప్పుడు అన్నారు? ఒకళ్ళు ఉంటే ఈ రికార్డులు తీసుకొని తెలుసుకోండి. ఆ మీటింగ్ లో రావణ ఇన్ని రోజులు గుర్తు రావడం వీళ్ళకి. నేను ఇట్ ఈస్ నథింగ్ బట్ జ్యుడిషియరీని, భారత రాజ్యాంగాన్ని అవహేళన ఎవరు చేశారంటే ప్రభుత్వమే చేసింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చోద్యం చేస్తున్నాడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం అధికారాలు లేకపోయినా తను చెప్పిందే చేయించుకునే దశలోకి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ నిజంగా ప్రిస్టేజ్ భావిస్తే, నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను అన్నాడు కాబట్టి నేను ఒక కేసు పెడితే ఆ కేసు ఎక్కడ చెల్లటం లేదు, ఎవరో పనికి మాలిన జడ్జిల్లాగా ఉన్నారు, అందరూ బెయిల్ ఇచ్చేస్తున్నారు, బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి కోసం ఏం పెట్టాలి? నేను ఫస్ట్లో మీకు చదివి వినిపించాను. ఈ ఉపా చట్టం మీరు అనుకున్నట్టు జస్ట్ లైక్ దట్ పెట్టేది కాదయా. ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. దీని మీద మీరు ఒక టెర్రరిస్ట్గా మీరు డిక్లేర్ చేయాలి. ఇవన్నీ చేయకుండా జస్ట్ లైక్ దట్ పెడితే కోర్టు ముందు ఎందుకు నిలబడుతుంది? రేపు కోర్టు ముందు నిలబడకపోతే మీరు మొత్తం ప్రభుత్వం సహా తలదించుకోవాలి.
రైట్. ఈ రోజు నేను కోర్టుని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. Yes. 29వ తేదీ నాడు పోయిన నెల మ్మ్. మీరు కోర్టుకి బాడీని ప్రొడ్యూస్ చేయమన్నారు హెబియస్ కర్పస్ ద్వారా. అవును. వీళ్ళు ఏం చేశారు? 28 నాడు 29 నాడు వెళ్ళి మేము లాయర్ని మారుస్తున్నామని చెప్పారు. అంటే కోర్టుకు తెలియదండి ఈ పేపర్ చదవదా కోర్టు, లేకపోతే టీవీలు చూడదా, లేకపోతే జరుగుతున్నటువంటి ఘర్షణ చూడదా? టీవీలు పేపర్లు పనిచేయవు కదా సార్. ఏవైనా కాదు సార్, కోర్టులకి. అంటే ఆ డెడ్ బాడీ ఉందా లేదా, సాయికృష్ణ డెడ్ బాడీ ఉందా లేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళో లేకపోతే మట్టో మశానం ఉందో లేదా, బూడిద, ఇవన్నీ ఉన్నాయో లేవో కనుక్కోవాల్సిన బాధ్యత కోర్టుకు లేదా? ఈరోజు ప్రభుత్వమే ఒక భక్షికుడుగా మారితే నాగరాజు ఏం చెప్తున్నాడు? పొరపాటున చచ్చిపోతే చచ్చిపోయాడు, నేను కోర్టుకు తప్పు చెప్పి ఉండొచ్చు, కానీ ఈరోజు నన్ను కూడా విచారించే క్రమంలో నన్ను చంపేస్తారు. ఎవరు చంపుతారు? రైట్. ఎవరు ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నారు? పోలీసులు కదా. పోలీసులే. పోలీసులు ఎవరున్నారు? ఐజీ లేడా? ఐజీని ఎవరు వేశారు? డీజీపీ కదా. డీజీపీకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి కూర్చొని సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే అర్జెంట్గా కూర్చొని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. మీ సిఎస్ కాదా, మీ డీజీపీ కాదా? పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో మాట్లాడాడు సాయికృష్ణ గారి కేసులో? పవన్ కళ్యాణ్కి వాట్ ఈస్ ద రిలేషన్? ఏమన్నాడు చివరికి? క్రిమినల్స్ వైపు నేను మాట్లాడదలుచుకోలేదన్నాడు. అంటే నువ్వు డిప్యూటీ సీఎం అయితే ఆయన బాధితుల వైపు నిలబడలేదు. బాధితుడు కాదండి. హూ ఆర్ యూ టు డిక్లేర్ క్రిమినల్? డిక్లేర్ చేయడానికి నువ్వు ఎవడో నేను అడుగుతున్నా. ఒకవేళ అవును డిక్లేర్ అవుతావు, నువ్వు ప్రభుత్వంలో బాధ్యత ఉన్నవాడివి, అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? అంటే నీకు నచ్చనటువంటి వాళ్ళ మీద, రావణ్ లాంటి వాళ్ళ మీద ఇంకా దాని ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది సక్రమంగా? అందుకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ కేసు ఒకటే కాదు, సాయికృష్ణ కేసు కూడా తీసుకుంది. రేపు సుబ్బయ్య, పుల్లయ్య, వెంకయ్య ఇలాంటి కేసులు వాళ్ళ మీద కూడా పెడితే వాళ్ళ వైపు నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పౌర హక్కుల్ని కాపాడటం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తిగా చూడాల్సిన అవసరం ఉంది. సార్ ఇక్కడ సార్ ఒక చిన్న పాయింట్ చెప్పాలి సార్. నేను ఏదైతే చట్టాల ఉల్లంఘన జరుగుతుంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, ఇది అలవాటుగా మారితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది తొక్కివేయబడుతుంది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది హరించి వేయబడుతుంది అని చెప్పేసి మేము రావణ్కి సపోర్ట్గా నిలబడ్డాం. రావణ్ని ఇలా కేసు పెట్టి అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి మేము మాట్లాడిన దానికి మేమందరం రావణ్కి సపోర్టు, రావణ్కి డబ్బులు ఇస్తున్నాం, రావణ్ని పెంచి పోషిస్తున్నాం, రావణ్కి మెడలో వైసీపీ కండువే ఇస్తారు కదా సార్. సో నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ఇక్కడ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం సార్, అంబటి రాంబాబు గారు కూర్చున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అన్నారు కదా సార్. మరి ఈ పక్కనే ఒక అతను కూర్చున్నాడు సార్, ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారు సార్. అదే సమావేశంలో బాగా గమనించాలి సార్, ఏబి వెంకటేశ్వరరావు గారు. అవును. మరి ఏబి వెంకటేశ్వరరావు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మనిషి కాదా? తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదా? పోలీస్ కార్పొరేషన్కి ఏదైతే చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాదా? మరి అతని వెనక ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడా? అతని వెనక చంద్రబాబు ఉన్నాడా? పవన్ కళ్యాణ్ ని తిట్టించింది ఏబి వెంకటేశ్వరరావా? పవన్ కళ్యాణ్ ని తిట్టించింది చంద్రబాబు? సమాధానం చెప్పండి సార్. రైట్.